విశేషాలు మీకు ఓల్డ్ ఎగ్జామ్ ఎవరికైనా చాలా మందికి అది డౌట్ అయితే ఉంటుంది. మేము డిగ్రీ స్పెషల్లో పాస్ అయితే సర్టిఫికేట్ వస్తుంది కదా, అది గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతామో లేదని చాలా మందికి డౌట్ అయితే ఉండొచ్చు. ఒక డౌట్ నాకు ఆ కామెంట్ అయితే వచ్చింది, నేను రిప్లై అయితే కూడా ఇచ్చాను. ఫ్రెండ్స్ చాలా మందికి డౌట్ అయితే ఉండొచ్చేమో చెప్పి వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్ చాలా ఇది అయితే వాల్యుబుల్ అయితే ఫ్రెండ్స్ మనకి సర్టిఫికేట్ అయితే మీరు జాబ్స్ పెట్టేటప్పుడు మీరు స్పెషల్ రివ్యూలో పాస్ అయ్యారా, నెక్స్ట్ మీరు స్పెషల్ ఎగ్జామ్లో పాస్ అనేది అయితే మనకైతే అడగరు. కాబట్టి మనకి డిగ్రీ సర్టిఫికేట్ ఉందా లేదా అని చెప్పి అయితే అడుగుతారు. మీ డిగ్రీ అయిందా లేదని చెప్పి అయితే అడుగుతారు. మీరు దీనివల్ల ఏ విధమైన ఇబ్బంది అయితే లేదు. మీరు స్పెషల్గా పాస్ అయితే ఈజీగా సర్టిఫికేట్ అయితే గవర్నమెంట్ జాబ్స్కి అయితే పెట్టుకోవచ్చు. మీ డిగ్రీ ఉందా లేదనేసి అయితే అడుగుతారు. మీకు ఏ విధమైన ప్రాబ్లం అయితే ఉండదు. మీరు ఏమైనా చేసుకోవాలనుకున్నా నెక్స్ట్ పీజీ చేసుకున్నా ఈ సర్టిఫికేట్ మీకు చాలా అవసరం. ఎందుకంటే మాకు డిగ్రీ కూడా అడుగుతారు కాబట్టి పీజీకి మేము ఏమైనా ఫర్దర్ స్టడీస్ కూడా అయితే మీరు అయితే పెట్టుకోవచ్చు. దీనివల్ల ఏ ప్రాబ్లం అయితే లేదు. సర్టిఫికేట్ ప్రైవేట్ జాబ్స్కి పెట్టుకోవచ్చు, నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్కి అయితే పెట్టుకోవచ్చు. ఒకవేళ పర్టికులర్గా మీరు ఈ టైంలో పాస్ అవ్వాలని చెప్పేటప్పుడు అది వాల్యుబుల్ అయితే కాదు. కానీ ఏ డిగ్రీకి సంబంధించి మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ అయితే పెట్టుకోవచ్చు. మీ డిగ్రీ కంప్లీట్ అయినట్టే. మీరు రెగ్యులర్ చేసుకుంటే రెగ్యులర్, నెక్స్ట్ మీరు డిస్టెన్స్లో చేసుకుంటే డిస్టెన్స్లో కూడా వాల్యుబుల్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్, మరి చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుందని చెప్పి వీడియో చేశాను. మీకు డౌట్ అయితే క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ మరి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక థ్యాంక్ యూ గైస్.